పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ అడుగులకు మడుగులు ఒత్తింది టర్కీ. భారత్పై దాడులు చేసేందుకు ఆయుధాలను ఇచ్చింది. అయితే ఈ దుష్ట దేశం అధ్యక్షుడు ఎర్డోగాన్ పిచ్చికి భారత్ ట్రీట్మెంట్ కి సిద్ధమైంది. పాకిస్తాన్లో పాగా వేసేందుకు యత్నిస్తున్న ఎర్డోగాన్ కి మధ్యధరా సముద్రంలో భారత్ షాక్ ఇస్తోంది. పాక్ ఆయుధాలు ఇచ్చి భారత్ను దెబ్బతీయాలని చూస్తే తాము కూడా అదే ప్లాన్ అమలు చేస్తామని ప్రధాని మోడీ సంకేతాలిచ్చాడు. వచ్చే వారం ఎర్డోగన్ కు మంట పుట్టించే పనికి భారత ప్రధాని శ్రీకారం చుట్టనున్నాడు. టర్కీ శత్రుదేశంలో మోడీ పర్యటించనున్నాడు. అసలు మోడీ పర్యటించే దేశం ఏది? ఆ దేశానికి మోడీ వెళ్తే టర్కీకి ఎందుకు మంట పండుతుంది? మధ్యధర దేశానికి భారత్కు స్నేహం ఎప్పటిది? లెట్స్ వాచ్. టర్కీ నట్లను మోడీ మరింత టైట్గా బిగిస్తారా? అంకారా పక్కలో భారత్ బల్లెంగా మారుతుందా? మిషన్ సైప్రస్తో టర్కీ అధ్యక్షుడికి షాక్ తప్పదా? చీమా చీమా నన్నెందుకు కుట్టావంటే నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అంటుంది చీమ. ఇక్కడ చీమెవరో కాదు, ఇండియానే. కుట్టించుకున్నది టర్కీ. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్కు ఆయుధాలిచ్చి అన్ని రకాలుగా అండగా నిలిచింది ఈ తురక దేశం. ఆపరేషన్ సింధూర్ తర్వాత పెద్ద ఎత్తున దాయాది దేశానికి డ్రోన్లను పంపించింది. ఆ డ్రోన్లను చూసుకునే ఉగ్రదేశం రెచ్చిపోయింది. 3 రోజుల పాటు వరుసగా నిత్యం 300 నుంచి 400 డ్రోన్లతో, చైనా మిసైళ్లతో భారత్పై దాడులకు దిగింది. కాకపోతే అవి భారత్ ఆయుధ శక్తిని దాటుకుని రాలేకపోయాయి. చాలా డ్రోన్లను భారత్ అడ్డుకున్నది. అక్కడతో తుర్కీయే ఆగలేదు. పాకిస్తాన్ ఏదో ఘనకార్యం సాధించిందన్నట్టు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ను, ఆ దేశ మిలిటరీ చీఫ్ ఆసిమ్ మునీర్ను అంకారాకు ఆహ్వానించి సన్మానించింది. ఉగ్రదేశానికి టర్కీ అధ్యక్షుడు రెచెప్ తయ్యప్ ఎర్డోగన్ మద్దతు ఇవ్వడంపై భారత్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఎర్డోగన్ తీరుపై నిరసనగా చాలామంది భారతీయులు టర్కీ పర్యటనలు రద్దు చేసుకున్నారు. ఆ దేశాన్ని బాయ్కాట్ చేశారు. అయితే అసలు విషయం ఏంటంటే, దేశాన్ని మరో దేశం అధికారికంగా బహిష్కరించకూడదు. అంటే అది జాతీయ వ్యూహం ఏమాత్రం కాకూడదు. కానీ భారత బంగారు పుట్టలో వేలు పెట్టిన టర్కీని కాటేసేందుకు మోడీ ప్రభుత్వం కొత్త ప్లాన్ గీసింది. అంకారాకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. తాజా నివేదికల ప్రకారం ప్రధాని మోడీ వచ్చే వారంలో సైప్రస్లో పర్యటించనున్నారు. కెనడాలో నిర్వహించే సంపన్న దేశాల కూటమి G7 శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని మోడీ వెళ్లనున్నారు. మార్గమధ్యంలో సైప్రస్ను కూడా ప్రధాని సందర్శిస్తారు. అయితే సైప్రస్కు వెళ్తే టర్కీకి నష్టమేంటి? సైప్రస్తో టర్కీకి భారత్ ఎలా చెక్ పెడుతుంది? నికోషియాలో ప్రధాని మోడీ అడుగుపెడితే అంకారాపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ముందు మ్యాప్ను చూడాలి. తూర్పు మధ్యధరా సముద్రంలోని ద్వీపదేశం సైప్రస్. ఈ దేశం టర్కీకి దక్షిణాదిలో ఉంటుంది. ఈ ద్వీపదేశంలో గ్రీక్ సిప్రియేట్స్, టర్కీ సిప్రియేట్స్ అనే 2 ప్రధాన జాతి సమూహాలు ఉంటాయి. సైప్రస్లో ప్రజలు గ్రీక్, టర్కీ సంతతికి చెందిన వారన్నమాట. ఇదే మనల్ని చరిత్రలోకి తీసుకెళ్తుంది. 1974లో సైప్రస్లో సైనిక తిరుగుబాటు జరిగింది. ఈ తిరుగుబాటుకు గ్రీస్ మద్దతిచ్చింది. సైప్రస్లో గ్రీస్ పాగా వేయడాన్ని టర్కీ అస్సలు భరించలేకపోయింది. ఎందుకంటే గ్రీస్కు టర్కీకి మధ్య దశాబ్దాలుగా శత్రుత్వం నడుస్తోంది. టర్కీకి సమీపంలోనే చాలా దీవులున్నా అవన్నీ గ్రీస్కు చెందినవే. గ్రీసును పక్కలో బల్లెంలా టర్కీ భావిస్తోంది. నిత్యం ఆ దేశంతో కయ్యానికి కాలు దూతోంది. ఈ క్రమంలో సైప్రస్లో తిరుగుబాటుదారులకు గ్రీస్ మద్దతివ్వడాన్ని టర్కీ వ్యతిరేకించింది. సైప్రస్ ద్వీపంపై దండెత్తింది. ఉత్తర ద్వీప ప్రాంతాన్ని అంకారా స్వాధీనం చేసుకుంది. 5 దశాబ్దాలైనా ఈ పరిస్థితుల్లో మార్పు రాలేదు. దీంతో సైప్రస్ ఇప్పుడు 2 భాగాలుగా విడిపోయింది. ఉత్తర ప్రాంతాన్ని నార్త్ సైప్రస్ అని పిలుస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో ప్రభుత్వానికి టర్కీ మద్దతిస్తోంది. కానీ దీన్ని ఏ దేశం గుర్తించడం లేదు. ఇక దక్షిణాదిలో ఉన్న ప్రభుత్వమే అసలైన సైప్రస్. ఈ ప్రభుత్వాన్నే చాలా దేశాలు సైప్రస్ గవర్నమెంట్గా గుర్తిస్తాయి. యూరోపియన్ యూనియన్లో ఈ ప్రభుత్వానికి సభ్యత్వం ఉంది. సహజంగానే ఉత్తర సైప్రస్కు మద్దతిచ్చే టర్కీని దక్షిణ సైప్రస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. సముద్ర ప్రాదేశిక జలాలు, సార్వభౌమత్వం, గ్యాస్ నిక్షేపాల విషయంలో టర్కీతో సైప్రస్ పోరాడుతోంది. ఇక్కడ గ్రీస్, సైప్రస్ ఒకవైపు ఉంటే మరోవైపు టర్కీ నిలుస్తోంది. సో సైప్రస్, టర్కీ మధ్య శత్రుత్వం ఎలాంటిదో అర్థమైంది కదా. దక్షిణ సైప్రస్కు మద్దతిచ్చే ఏ దేశాన్నైనా టర్కీ వ్యతిరేకిస్తుంది. దీన్నే భారత్ అస్త్రంగా చేసుకుంది. పాకిస్తాన్ వద్దకొచ్చి పిచ్చివేషాలు వేస్తే మధ్యధరాలో చెక్ పెడతామని మోడీ స్పష్టమైన సందేశం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. నిజానికి ఇక్కడ శత్రువు మిత్రుడు అన్న వ్యూహానికి అస్సలు తావులేదు. ఎందుకంటే సైప్రస్లో భారత్ భారీగా పెట్టుబడులు పెడుతోంది. మధ్యధరా దేశంతో భారత్కున్న బంధం ఇప్పటిది ఏమాత్రం కాదు. 1982లోనే ఈ ద్వీప దేశంలో
అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ పర్యటించారు. 2002లో అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి సైతం ఆ దేశాన్ని సందర్శించారు. 2018లో అప్పటి భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, 2022లో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ సైప్రస్లో పర్యటించారు. సో సైప్రస్తో భారత్ బంధం ఇప్పటికిప్పుడు ఏర్పరచుకున్నది ఏమాత్రం కాదు. ప్రధాని మోడీ ఆ దేశంలో పర్యటించడం వింతేం కాదు. భారతదేశానికి చెందిన దీర్ఘకాలిక విదేశీ విధానంలో సైప్రస్ కూడా భాగంగా ఉంది. అంతేకాదు, కీలకమైన వివాదాల్లో భారత్కు సైప్రస్ మద్దతు నిలుస్తోంది. కశ్మీర్ భారత్దే అని నికోషియా తేల్చి చెప్తోంది. అంతేకాదు, సీమాంతర ఉగ్రవాదాన్ని పలుమార్లు ఖండించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వానికి సైప్రస్ మద్దతు ఇస్తోంది. సింపుల్గా చెప్పాలంటే భారత్కు సైప్రస్ ఫ్రెండ్లీ కంట్రీ. ఇటీవల సైప్రస్తో భారత్ బంధం మరింత బలపడింది. దీనికి కారణం ఐమెక్ ప్రాజెక్టే కారణం. ఐమెక్ అంటే ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్. ఈ కారిడార్ ఇండియాను, యూరోప్ను కనెక్ట్ చేస్తుంది. యుఏఈ, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ మీదుగా సైప్రస్కు చేరుకుని అక్కడి నుంచి గ్రీసులో అడుగుపెడుతుంది. గ్రీస్కు చేరుకుంటే యూరోప్కు రోడ్ మార్గంలో చేరుకోవడం చాలా సులువు. సరిగ్గా ఈ రూట్లో మధ్యలో ఉన్న దేశం సైప్రస్. ఈ కారిడార్తో సైప్రస్కు కోట్ల డాలర్ల రుణాలు లభించనున్నాయి. అందుకే భారత్ సైప్రస్ బంధం ఇరువైపులా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే, టర్కీకి చెక్ పెట్టేందుకు సైప్రస్లో భారత్ ఏం చేయబోతోంది? ప్రత్యేకించి పాకిస్తాన్కు మద్దతిస్తోన్న ఎర్డోగన్కు ఊపిరి సలపకుండా చేసేందుకు మోడీ ఎలాంటి ఎత్తుగళ్లు వేశాడు? ముల్లును ముల్లుతోనే తీయాలన్నది ప్రధాని మోడీ వ్యూహంగా కనిపిస్తోంది. అంటే పాకిస్తాన్కు టర్కీ ఆయుధాలు ఇచ్చినట్లే పవర్ఫుల్ ఇండియన్ వెపన్స్ను సైప్రస్కి ఇవ్వాలన్నది మోడీ వ్యూహాల్లో ఒకటి. రక్షణ కోసం సైప్రస్ తమ జీడీపీలో 2% నిధులను వెచ్చిస్తోంది. ఇతర యూరోపియన్ దేశాల మాదిరిగా సైప్రస్ భారీ ఆర్థిక వ్యవస్థ ఏమాత్రం కాదు. రక్షణకు యూరోపియన్ దేశాలంత బడ్జెట్ను కేటాయించదు. పైగా అత్యంత ఖరీదైన అమెరికన్ ఆయుధాలను కొనుగోలు చేసే స్థితిలో మధ్యధరా దేశం లేదు. ఈ నేపథ్యంలో సరసమైన ధరకు లభించే శక్తివంతమైన భారతీయ ఆయుధాలు సైప్రస్ను ఆకట్టుకునే అవకాశం ఉంది. అయితే నిన్న మొన్నటి వరకు భారత ఆయుధాల విషయంలో సైప్రస్ కొనాలా వద్దా అన్న మీమాంసలో పడింది. కానీ ఆపరేషన్ సింధూర్లో భారత ఆయుధాలు సత్తాను చాటాయి. దీంతో చాలా దేశాల మాదిరిగానే సైప్రస్ కూడా ఇప్పుడు ఇండియన్ వెపన్స్పై దృష్టి సారించింది. నిజానికి ఇరు దేశాలు 2022లో మిలిటరీ సహకారానికి ఒప్పందం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సైప్రస్లో మోడీ పర్యటించడంతో ఆయుధ డీల్స్ కుదిరే అవకాశం ఉంది. పాకిస్తాన్కు ఆయుధాలు ఇచ్చినట్లే సైప్రస్ కూడా భారత్ ఆయుధాలనిచ్చి ప్రోత్సహించనుంది. భారత్ పొరుగున తిక్కవేషాలు వేస్తున్న టర్కీకి మధ్యధరాలో ఢిల్లీ షాక్ ఇస్తోంది. ఇక్కడ మరో విషయం కూడా ఉంది. ఒక్క సైప్రస్కే కాదు, గ్రీసుకు కూడా ఆయుధాలను భారత్ విక్రయించేందుకు సిద్ధమవుతోంది. బ్రహ్మోస్ క్షిపణులపై ఏథెన్స్ ఆసక్తి చూపిస్తోంది. అయితే ఈ రెండు దేశాలతో ఒప్పందాలు ఎలాంటి టర్న్ తీసుకోబోతున్నాయో వేచి చూడాల్సిందే. ఏదేమైనా భారత్ మాత్రం చురుగ్గా వ్యవహరిస్తోందన్న విషయాన్ని తాజా పరిణామాలు ధృవీకరిస్తున్నాయి. నిజానికి టర్కిష్ ముప్పును భారత్ గ్రహించింది. తురక దేశం కేవలం పాకిస్తాన్కే పరిమితం కావడం లేదు. ఆ దేశం బంగ్లాదేశ్, మాల్దీవులకు కూడా ఆయుధాలు విక్రయిస్తోంది. ఆ దేశాధ్యక్షుడు ఎర్డోగన్ భౌగోళిక రాజకీయ చదరంగంలో నిష్ణాతుడు. అతడు ఏ దేశంతోనూ బహిరంగంగా పోరాడేందుకు ఇష్టపడ్డు. పరోక్ష యుద్ధానికి దిగుతాడు. ఉగ్రశక్తులకు, తిరుగుబాటుదారులకు మద్దతిస్తాడు. సో ఎర్డోగన్కు భారత్ ట్రీట్మెంట్ ఇచ్చి అతడి సొంత ఔషధం రుచి చూపించే సమయం వచ్చిందన్నమాట.